మీరు ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్గా అంటే చాలా మందితో కలిసి పనిచేశారు. సెలబ్రిటీస్తోనైతే మీ రాజకీయ నాయకులతోనైతే అంటే యు నేమ్ ఇట్, అక్కినే నాగార్జున కావచ్చు, కీరవాణి కావచ్చు, లేకపోతే వీళ్ళతో కలిసి పనిచేస్తారు కదా. సాధారణంగా అంటే ఎటువంటి సేవలు అందిస్తారు మీరు? వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ యాక్చువల్లీ? న్యూట్రిషియస్ ఫుడ్ అండి వాళ్ళకి చాలా ముఖ్యం. దాంట్లో టేస్టే కాకుండా ఫుల్ న్యూట్రియంట్స్ అందాలి. ఎందుకంటే నీకు సస్టైనబుల్ ఎనర్జీ కనిపించాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారంటే వాళ్ళు యాత్రలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, రకరకాలుగా చోట్ల ఉంటారు, టైంకి ఫుడ్ అందుబాటులో ఉండదు. అయినా సరే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి. అంటే ఏంటి, నువ్వు దినచర్య కింద రోజు మంచిగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటే ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ. 1 రోజు 2 రోజులు ఉపవాసం చేసినంత మాత్రాన నీరసం అయిపోదు. అట్లాంటి ఫుడ్ మనం పంపిస్తాం అనమాట. రోజు తినే ఫుడ్డే మీకు నరిషింగే కాకుండా క్లెన్జింగ్ కూడా అట్ ద సేమ్ టైం. దానివల్ల నువ్వు 2 నెలలకు ఒకసారి డీటాక్స్ చేయాలి అట్లాగేం లేదు. ఒకసారి మనకి ఎక్స్ట్రా లైట్గా ఉండాలి అట్లాగా అనుకుంటే 6 నెలలకు ఒకసారి మంచి డీటాక్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళి మన దగ్గర అవి కూడా ఉంటాయి. అలా ఒక 21 రోజులు ఇలాగ పద్ధతిగా తిని అట్లా చేసుకోవడం. ఆ 21 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవడం కాదు, దాంట్లోవి కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగా సస్టైన్ చేసుకుంటూ, పెద్ద రాకెట్ సైన్స్ కాదండి ఇది, మన పురాతన కాలంలో తిన్నలాగానే తినటం. కాకపోతే అడగచ్చు మీరు, పురాతన కాలంలో జ్యూసులు తాగలేదు, అది చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజుల్లో మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంది, ఆ రోజుల్లో మన వాతావరణంలో కాలుష్యం లెవెల్స్ వేరేగా ఉన్నాయి, ఫుడ్ భూమిలో క్వాలిటీ వేరే ఉంది, దాంట్లో పండించిన ఫుడ్లో వచ్చిన న్యూట్రిషన్, దాంట్లో వచ్చిన ఫ్లేవర్ ఈ రోజులో లేదు. ఇప్పుడు మనం రివైవ్ చేస్తున్నాం, చాలామంది రివైవ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన లాంటి ఫుడ్ మనం మంచి ల్యాండ్లో పండించింది, దాన్ని న్యూట్రిషనల్గా బ్యాలెన్స్ చేసి, నీకు సరైన ఫ్యాట్ ఇస్తున్నావా, ఫ్యాట్ ఫ్రీ అయితే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి, ఫ్యాట్ ఫ్రీ ఉండకూడదు, సరైన ఫ్యాట్ ఉందా, దాంట్లో సమానమైన ప్రోటీన్ ఉందా, నీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయా, దాంట్లో షైన్ కావాలి, గ్లో కావాలి, అన్నీ చూసిస్తాం అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.